guys, welcome back to Dalpati Vlogs. అన్నొచ్చిండో మన ముందు ఛానల్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే ప్రస్తుతానికైతే మనమైతే బెంగళూరులో అయితే ఉన్నాము. బెంగళూరులో వీకెండ్ వచ్చింది కాబట్టి సరదాగా అట్లా మా అన్నలతో కలిసి అట్టా ఇస్కాన్ దాకా వెళ్ళాము. ఇస్కాన్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మీతో అయితే షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్. లెట్స్ గో టు ద వీడియో. కమింగ్ టు ద వీడియో, ఫస్ట్ అయితే మీరు ఇస్కాన్కి రీచ్ అవ్వాలి. ఎలా అంటే మీకు దగ్గరలో ఉన్న బస్సెస్ ఎవరైనా తెలుసుంటే వాళ్ళని అడగండి, బస్సులు ఎక్కండి. నేనైతే పర్సనల్గా చెప్పేది, ప్లస్ నేను వెళ్ళింది ఎట్లా అంటే అట్లా ఇట్లా పోయి అంత గ్రీన్ లైన్లో మహాలక్ష్మి మెట్రో అని ఉంటుంది, అక్కడికైతే రీచ్ అయిపోయాను గైస్. ఏదో తేడాగా ఉంది. అక్కడ నుంచి ఒక 500 మీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడికి సరదాగా మా అన్నలతో మాట్లాడుకుంటాం, దారిని పోయి అమ్మాయిలంతా చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. మీరు ఒకవేళ నడవలేనంటే మెట్రో కింద విధంగా ఏ బాబు రండి 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 ఇస్కాన్ 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 అని ఆటో డ్రైవర్లు అయితే మీ వెనకైతే వచ్చేస్తారు. ఫస్ట్ అయితే మనం అయితే నడుచుకుంటూ అయితే కొంత దూరం అయినది గైస్. టెంపుల్కి అనేది బయటకు రీచ్ అయిపోయాక మనం పోగానే స్టార్టింగ్ చెప్పులు అయితే ఉంటాయి, చెప్పులు పెట్టే స్థలాలంతా వస్తాయి అనమాట. అక్కడ ఒక్కొక్కటి 5 రూపాయలు జతకి. మీరు అనేది క్యాష్ అయితే ఎత్తుకొని వెళ్ళండి, మీకు కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది. తర్వాత అది అయిపోయాక సరదాగా నడుచుకుంటూ పోతారు. నడుచుకుంటూ పోగానే మీకైతే ఈ వ్యూ అనేది అయితే కనిపిస్తుంది గైస్. అయితే గుడిలోకి అయితే ఎంటర్ అయితే అయిపోతాం గైస్. మనకైతే ఫ్రీ దర్శనం ఉంటుంది, ప్లస్ టోకెన్ దర్శనం ఉంటుంది. మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. నేనైతే ఇటువంటి ఫ్రీ దర్శనాన్ని అయితే ఇప్పుడు వరకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు గైస్. నాకైతే చాలా కొత్త ఫీలింగ్ వచ్చింది. ఎట్లా అంటే మీకైతే ఒక చిన్న క్లిప్ అయితే ప్లే చేస్తాను, అదొకసారి చూడండి. ఈ క్లిప్ చూసారు కదా గైస్. ఈ క్లిప్ లో ఏంటంటే మొత్తం అట్లాంటి స్టెప్స్ 108 స్టెప్స్ ఉంటాయి. మీకు మైక్ లో అయితే గనక ఒక మంత్రం అయితే వినిపిస్తూ ఉంటది. మీ ఆ 108 స్టెప్స్ నడిచినంత సేపు ఆ మంత్రం అయితే గనక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం అయితే మీరు 108 స్టెప్స్ నడిచినంత సేపు వినిపిస్తూనే ఉంటుంది. మీరైతే పీస్ఫుల్గా నడవచ్చు, ఎవడేం గత్తర పెట్టడు, ప్రశాంతంగా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే ఫీల్ అవుతారు గైస్. ఆ ప్రదక్షిణలు అనేది అయిపోయాగానే మీకైతే లోపలికి అయితే ఎంటర్ అవుతారు గైస్. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్ అయితే హనుమంతుడు అంటాడు, లెఫ్ట్ సైడ్ అయితే గరుడ స్వామి ఉంటాడు, ఎదురుగా లక్ష్మీ నరసింహ స్వామి గుడి. అది ఫస్ట్ గోపురం. మనం కృష్ణుడిది 3వ గోపురం గైస్. సెకండ్ గోపురం అయితే గనక వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు. మీరంతా అయిపోగానే మీ ఫ్రెండ్స్తో అట్టా ఫోటో దిగాలంటే దన్న దిగండి, ఆడంతా దిగుతూ ఉంటారు. అదంటారు పెద్ద గోపురం గైస్. కృష్ణుడు అయితే లోపలికి ఎంటర్ అవ్వగానే మీరేదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు మొత్తం గోల్డెన్ కలర్లో మెరుస్తూ ఉంటుంది కదా. ఇది కూడా చాలా కొత్తగా అయితే అనిపించింది. బెంగళూరు ఇస్కాన్ ఎందుకు అంత ఫేమస్ అంటే దీనికే అనుకుంటా. మీరైతే కృష్ణుడిని అయితే చాలా మంచిగా అయితే చూడొచ్చు గైస్. మొత్తం బలరాముడు, కృష్ణుడు, ఇంకో సమ పేరు నాకు కట్ట గుర్తుకులేదు, బాగా అయితే చూపించారు ముగ్గురిని. అది అయిపోయాక గనకైతే మీరైతే దాటంగానే కృష్ణుడిని మీకైతే భగవద్గీత ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్లో ఉన్నో అన్ని లాంగ్వేజెస్లో మీకు అక్కడైతే అవైలబుల్ ఉంటుంది కదా. కృష్ణుడు బొమ్మలు కానీ భలే ఉంటుంది కదా. షాపింగ్ అయితే మీరు బాగా చేయొచ్చు. కృష్ణుడికి సంబంధించిన వస్తువులు అయితే ప్యాడ్డు, లైటు, బొమ్మలు అన్నీ అయితే మీకైతే అవైలబుల్లో ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఆ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ముందరికి వెళ్ళగానే మనకైతే క్యాంటీన్ అయితే ఉంటుంది గైస్. మీకు ఏమైనా తినాలనిపిస్తే కనుక తినేయచ్చు. మేమైతే కనుక 2 పులిహోర, 1 రవ కేసరి అయితే తిన్నాము గైస్. అవి అయితే టేస్ట్ కూడా మాకు వర్త్ అనే అనిపించింది మేము పెట్టిన దానికి. అక్కడ మనం కొంచెం ముందరికి వెళ్ళగానే మీకైతే ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది గైస్. అక్కడ మంచిగా వ్యూ అయితే బాగుంటుంది. మీరు ఫోటోలు కావాలంటే మంచిగా అక్కడ తీసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా వస్తుంది. మనమైతే ఫౌంటైన్ వ్యూని అయితే కనుక 3 ఫ్లోర్స్ నుంచి అయితే చూడొచ్చు గైస్. ఫౌంటైన్ పక్కనే అయితే మనకైతే అన్నదానం అయితే డైలీ అయితే ఉంటుంది గైస్. అయితే కొన్ని అనివార్యాల కారణాల వల్ల అన్నదానం అయితే చేయలేకపోయాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని పడింది, అందుకని వచ్చేసాం. ఇంకా చెప్పులు వేసుకున్నాం, వచ్చాం, అంతే గైస్.